తెలంగాణ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. కేబీఎల్ కాలేజ్ సమీపంలోని లింగయ్య జనరల్ స్టోర్స్ లో సోదాలు నిర్వహించనున్నారు. 10 లక్షలు విలువ చేసే గడువు ముగిసిన ఫుడ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. యజమాని పైన చర్యలు తీసుకున్నారు. విజయవాడలోని ఈ స్టోర్లో ఎక్స్పైర్ అయిన ఫుడ్ ప్యాకెట్లు దొరకడంతో మరిన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలోని వన్ టౌన్ లాలిమా బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలోని కేబిఎన్ కాలేజీ వద్ద గుర్రం లింగయ్య జనరల్ స్టోర్స్ లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. ఈ దాడులకు సంబంధించి నమ్మలేని నిజాలు తెలిసాయని చెప్పాలి. టోటల్ గా 10 లక్షలు విలువ చేసే గడువు ముగిసిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పూర్తిగా చిన్నపిల్లలు తినే ఆహార పట్లాలు ఇది ఏదైతే ఉందో వీటికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం రావడంతో ఒక్కసారిగా దాడులు చేయడం జరిగింది. చిన్నపిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్స్, అదేవిధంగా స్నాక్స్, ఇతర పదార్థాలకు సంబంధించి అధికారులు అయితే గుర్తించండి. సంబంధించి గతంలో ఇతని మీద దాడులు చేసినప్పటికీ ఇతనిలో మార్పు రాలేదని చెప్పేసి అధికారులు ఒకసారి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి 10 లక్షలు విలువ చేసే ఆహార పదార్థాలను అయితే స్వాధీనం చేస్తున్నారు. వీళ్ళ మీద కేసు అయితే నమోదు చేశారు. మరి ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో కఠినమైన శిక్షణలు పెడతామని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఓకే, రైట్ తిరుమలరావు. సో విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చేసినటువంటి తనిఖీల్లో ఆల్మోస్ట్ 10 లక్షల విలువ చేసేటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఫుడ్స్ ని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. కేబీఎల్ కాలేజ్ సమీపంలో ఉన్న లింగయ్య జనరల్ స్టోర్స్ లో సోదాలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆల్మోస్ట్ 10 లక్షల విలువ చేసే గడువు ముగిసినటువంటి ఫుడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని పైన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలోని ఈ స్టోర్ లో ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ ప్యాకెట్స్ దొరకడంతో మరికొన్ని చోట్ల కూడా ఈ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.